తెలంగాణ శాసనసభలో గులాబీ పార్టీకి అస్త్రాలు కరువయ్యాయి. ఏ ఇష్యూ లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ టీం తెగ తాపత్రయపడుతోంది. రెండో రోజు కూడా సభ నియమాల్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వంపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకుని స్పీకర్ వారిస్తున్నా పట్టించుకోకుండా చెలరేగి అబాసుపాలయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ శాసనసభలో అక్క తమ్ముడి పంచాయతీ రెండో రోజు కొనసాగింది. బుధవారం సభలో జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పదే పదే సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ నుంచి ఎవరు మాట్లాడుతున్నా అడ్డు తగిలేందుకు ఏం చేయాలో అవన్నీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ వర్సిటీ బిల్లుపై ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివాసీ మహిళ అయిన సీతక్కను అవమానించేలా కొందరు మీమ్స్ పెడుతున్నారని ఆగ్రహించారు. బీఆర్ఎస్లోని ఇద్దరు అక్కలను సొంత అక్కలుగానే భావించానన్నారు. బీఆర్ఎస్ వాళ్లను నమ్మిన సొంత చెల్లెనే తీహార్ జైల్లో ఉందన్నారు. సొంత చెల్లె జైల్లో ఉంటే రాజకీయాలు చేస్తూ బజారులో తిరిగే వ్యక్తిని తాను కాదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దళితుడు స్పీకర్గా ఉంటే ఆయనను అధ్యక్ష అనడానికి మనసొప్పకనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వార్డు మెంబర్ కూడా కాని హరీష్ రావును మంత్రి చేసింది కాంగ్రెస్ కాదా? మైక్ ఇస్తే శాపనార్థాలు ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారని గులాబీ ఎమ్మెల్యేలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సబితకు క్షమాపణలు చెప్పాలని సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్తో బయటికి పంపించేశారు. వారందరినీ తెలంగాణ భవన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్లా కాకుండా చీఫ్ మినిస్టర్లా బిహేవ్ చేస్తున్నారన్నారు. మహిళలపై సీఎం అలా మాట్లాడడం కరెక్టు కాదన్నారు. ఇక అసెంబ్లీ ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ భవన్లో ప్రత్యక్షమయ్యారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి కవిత ప్రస్తావన తీసుకురావడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో లేని వ్యక్తి గురించి ఎలా మాట్లాడతారని విమర్శించారు. తన గురించి మాట్లాడుతారు అనుకున్న సబిత కవితపై మాట్లాడడం అక్కడున్న జర్నలిస్టులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ ఎపిసోడ్ మొత్తం బీఆర్ఎస్ నాటకంగా అభివర్ణించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీలో బీజేపీ నేతల స్వరం వినిపించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అక్కా తమ్ముడి ఎపిసోడ్ పేరుతో కావాలని సభా కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు అడ్డుపడిన కారణంగా తమకు మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సభలో అప్పర్ హ్యాండ్ సాధించాలని బీఆర్ఎస్ ఎంత గింజుకుంటున్నా కుదరడం లేదు. ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టున్న హరీష్ రావు గణాంకాలతో సహా కాంగ్రెస్ వైఫల్యాలను వివరించినా రేవంత్ కౌంటర్లతో అవన్నీ తేలిపోయాయి. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్నా కాంగ్రెస్ నేతల కౌంటర్లతో సభ ఆద్యంతం హస్తం పార్టీది అప్పర్ హ్యాండ్గా కనిపిస్తోంది. అసలే కాంగ్రెస్ను కార్నర్ చేసేందుకు ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేస్తోన్న బీఆర్ఎస్కు మహిళా ఆ పార్టీ ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకోవాలని ఫిక్స్ అయింది. కేటీఆర్ వెనుక ఉన్న మహిళా ఎమ్మెల్యేలను నమ్మకు, నన్ను కూడా మోసం చేశారని రేవంత్ అనడంతో అది తమనే అన్నారని సబిత శోకం పెట్టారు. రేవంత్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో స్పష్టంగా వివరించడంతో బీఆర్ఎస్ ఇరుకున పడింది. అయినా తమకు పంటి కింద రాయిలా మారిన రేవంత్ను ఇరుకున పెట్టేందుకు ఈ వ్యాఖ్యలను అస్త్రంగా వినియోగించుకోవాలని భావించడంతో ఈ ఎపిసోడ్ను ఇంతటితో ముగిస్తే ఏం లాభం అనుకున్నారో ఏమో కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిచ్చారు. వాస్తవానికి సభ వాయిదా పడ్డంతో ఈ వ్యవహారం ముగిసినట్టే అనుకున్నారు. కానీ సభలో జరిగిన వ్యవహారం అక్కడితో ముగిస్తే బీఆర్ఎస్కు లాభం ఉండదని అనుకుని మహిళలను రేవంత్ అవమానించారని సెంటిమెంట్ రాజకీయం ప్రారంభించారు.
అందులో భాగంగానే నిరసనలు, అసలే ఎలాంటి అస్త్రాలు లేక బేలగా మారిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ముందుంచి రాజకీయం చేయడం ఆ పార్టీ నిస్సహాయతను స్పష్టం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.